అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికారులని వెళ్తారు. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడపడానికి ట్రై చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమై నిరుద్యోగులకు ఉద్యోగాలకు మంచి ఆఫర్లు అయితే అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి కానీ డాక్టర్ని సంప్రదించడం వల్ల మరి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. గణపతి స్తోత్ర పఠనం వల్ల అప్రయత్న ధనలాభం అయితే కలిగే అవకాశాలున్నాయి. సప్తమంలో శుక్ర బుధులో, చతుర్థంలో కుజగురులో కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అయితే మీకు శని ప్రభావం వల్ల ఇంటా బయట ఒత్తిడి అయితే ఉంటుంది. మరి మనశ్శాంతి తగ్గుతుంది కానీ ప్రయత్నం తలపెట్టిన మందకుడిగా సాగుతుంది. మీరు ఏ శనిదోష నివారణ కొరకు శనిదేవునికి తైలం సమర్పించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభపరిణామాలు అయితే మరి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం కూడా ఉంది. తల్ల ఆరోగ్యము కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించటం మంచిది. రోజు కూడా శివార్చన చేయటం వల్ల శని దోషం అయితే తగ్గి ప్రతి ప్రయత్నం కూడా మరి సానుకూల పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభకార్యాలపై చర్చలు కూడా జరుపుతారు. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా ఉంటుంది. విలువైన వస్తువులు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వాణిజ్య వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఉద్యోగస్తులకు కొంత ఊరట అందే అవకాశం ఉంది. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు చికాకులు అయితే మరి తొలగుతాయి అనిపిస్తుంది. విద్యార్థులకు నూతన ఉత్సాహం కలుగుతుంది. మహిళలు మరింత గౌరవం వారికి అందే అవకాశాలున్నాయి. మహిళలకైతే ముఖ్యంగా చాలా శుభవార్తలకు కూడా అందుతాయి. కనకధార స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కార్యరూపం దాలుస్తాయి. మీకు అందరిలోనూ గుర్తింపు అయితే లభిస్తుంది. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాణిజ్య వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాల్లో పనిభారం అయితే తగ్గుతుంది అనిపిస్తుంది. రాజకీయవేత్తలు సాంకేతిక నిపుణులకు ఒత్తిళ్లు, విద్యార్థులకు సమస్యలు అయితే తీరుతాయి అనిపిస్తుంది. ఇక మహిళలకు ఆస్తి లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదిత్య హృదయం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి. వ్యవహారాలు నెత్తి నడకన సాగుతాయి. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం అసలు చేయకండి. ఇతరులకు వాహనాలు మీరు అప్పుగా ఇవ్వకండి. లక్కీ సంఖ్య 58. లక్కీ కలర్ అయితే కాషాయము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.